హాయ్ గైస్, నేను నాటు ములక్కాయలతోటి ములక్కాయ కర్రీ అనేది చేస్తున్నాను. ఒక గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ హీట్ అయిన తర్వాత ములక్కాయలను ఇక్కడ 3 పచ్చిమిరపకాయలు వేసిన అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ములక్కాయ వేసుకోవాలి. ఇక్కడ ఆనియన్స్తో పాటు ములక్కాయ ఫ్రై అయితే మనకి పచ్చివాసన అనేది రాదు. ములక్కాయ అనేది టేస్ట్ చాలా బాగుంటుంది. అది ఫ్రై అయిన తర్వాత మనం పెద్ద సైజు టమాటాలు అనేది నేను ఒక 3 టమాటాలు వేసాను. టమాటాలను కూడా మంచిగా ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వాలి. ఫ్రై అయిన తర్వాత అంటే ఇందులో వాటర్ అంతా వెళ్ళిపోయే వరకు ఇది మంచిగా కుక్ అవ్వనివ్వాలి. తర్వాత ఇందులో సాల్ట్, పసుపు, కారం అనేది మనకి ఎంత టేస్ట్కి సరిపడా కారం అనేది వేసుకొని మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి. ఫ్రై అయిన తర్వాత మూత పెట్టేసి ఎక్కువసేపు మగ్గించాలి. ఇక్కడ మనం ఎంతసేపు మగ్గిస్తే అంత టేస్ట్ అనేది బాగుంటుంది కర్రీ. ఇది మంచిగా పచ్చివాసన అనేది పోవాలి ములక్కాయ, ఎందుకంటే నాటు ములక్కాయ ఏంటంటే తొందరగా మనకు కుక్ అవ్వదు, హైబ్రిడ్ కుక్ అయినట్టు. నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయడం మర్చిపోయాను, అందుకే నేను లాస్ట్లో వేసాను. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కూడా ఎక్కువసేపు మగ్గించాలి, ఇలా ఆయిల్ అంతా బయటికి వచ్చే వరకు. తర్వాత వాటర్ వేసి మంచిగా ఇది కుక్ అవ్వనివ్వాలి. కర్రీ అనేది కుక్ అయిన తర్వాత ఇందులో లాస్ట్గా కొత్తిమీర వేసి దించేసుకోవడమే.